నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. ఇది సోలాపూరికి చెందిన సీమా అభివంత గారి అద్భుతము. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అపారమైన కృప ద్వారా మా జీవితంలో జరిగిన 2 శక్తివంతమైన అద్భుతాలను పంచుకోవడానికి నేను ధన్యురాలను. నా భర్త 2000వ సంవత్సరంలో మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరారు. అయితే ఆ సమయంలో అది శాశ్వత ఉద్యోగం కాదు. 2008లో మాత్రమే ఆయనకు చివరకు శాశ్వత ఉద్యోగం లభించింది. ఇప్పుడు ఆయన దాదాపు 42 లక్షల రూపాయల బకాయి వేతనాలను పొందడానికి అర్హత సాధించారు. కానీ ఆయనకు న్యాయబద్ధంగా చెందాల్సిన ఈ తేడా మొత్తాన్ని విడుదల చేయలేదు. ఆయన అధికారిని నిరంతరము అడ్డంకులు సృష్టించారు. ఆమె ఫైళ్లను నిలిపివేశారు, ప్రక్రియలను ఆలస్యం చేశారు మరియు ప్రతి అడుగును కష్టతరం చేశారు. మేము ఆరోగ్య మంత్రితో సహా ఉన్నతాధికారులను కూడా సంప్రదించాము. కానీ ఏమీ జరగలేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ సమయంలో మేము పూర్తిగా శరణాగతి చెంది ఈ పురోగతి కోసం దృఢమైన హోమ సంకల్పం తీసుకొని శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కు తీవ్రంగా ప్రార్థించాము. ఆ తర్వాత ఒక దైవీక మలుపు వచ్చింది. సరిగ్గా 1 నెల క్రితం ఆ ఇబ్బంది పెట్టే అధికారిని ఆమె పదవి నుండి తొలగించారు మరియు ఒక కొత్త జిల్లా ఆరోగ్య అధికారి బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల్లోనే అతను పెండింగ్లో ఉన్న పత్రాలన్నింటినీ క్లియర్ చేసి ఆలస్యం చేయకుండా వాటిని మంత్రాలయానికి పంపారు. ఇప్పుడు 42 లక్షల రూపాయల తేడా మొత్తాన్ని ప్రాసెస్ చెయ్యడమే కాకుండా అంతకంటే గొప్ప ఆశీర్వాదము లభించింది. పాత పెన్షన్ పథకం కూడా నా భర్తకు వర్తింపజేయబడుతోంది. ఐశ్వర్యప్రదాత శ్రీ అమ్మ భగవానికి జై. 2వ అద్భుతము మేము పొందిన మా కలల ఇంటికి సంబంధించినది. చాలా సంవత్సరాలుగా మేము ఒక స్వతంత్ర ఇంటి కోసం వెతికాము. మాకు నచ్చిన మా ధర పరిధిలో స్వతంత్ర ఇల్లు దొరకకపోవడంతో నా భర్త ఒక అపార్ట్మెంటుతో సర్దుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే నేను ఒక స్వతంత్ర బంగ్లా కోసం ప్రార్థించాను మరియు దానిని దృశ్య రూపంలో ఊహించుకున్నాను. మేము ప్రార్థించిన విధంగా మాకు 2 గుంటలు అంటే 2000 చదరపు అడుగుల భూమి లభించింది మరియు మేము ప్రధాన రహదారి పక్కన 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక విశాలమైన బంగ్లాను నిర్మించాము. నేను ఊహించుకున్న మరియు కలలు కన్న విధంగానే ఈ అద్భుతమైన బంగ్లాను నాకు బహుమతిగా ఇచ్చినందుకు ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కు ధన్యవాదాలు. ఐశ్వర్యప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానికి జై.